యాచనలను కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. హల్లెలూయా. దేవుని దృష్టికి మనము అనుకూలమైనది చెయ్యాలా అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఏంటి అనుకూలమైనది అంటే పైన చెప్పినాడు కదా, ఇది దేవుని దృష్టికి, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఏంటి అనుకూలం అంటే పైన చెప్పినట్టుగా మనము ఈ లోకములో సుఖంగా బ్రతకాలి, ఇబ్బంది లేకుండా బ్రతకాలి, సమస్యలు లేకుండా బ్రతకాలి, కష్టాలు లేకుండా బ్రతకాలి అని. అలా బ్రతకాలి అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? మనుషుల ముఖ్యముగా అంటున్నాడు. ఎన్నో ఉన్నాయి కానీ ముఖ్యముగా అంటున్నాడు. మన జీవితం ఈ లోకంలో మనుషుల మధ్యలో మనం జీవించాలి, సంఘం మధ్యలో జీవించాలి, మంచి వాళ్ళ మధ్యలో చెడ్డ వాళ్ళ మధ్యలో మనము బ్రతకాలి, రాజకీయ నాయకుల మధ్యలో బ్రతకాలి, దొంగల మధ్యలో బ్రతకాలి, విచారాల మధ్యలో మనం బ్రతకాలి, అందరి మధ్యలో, దోపిడీగారుల మధ్యలో బ్రతకాలి, రౌడీల మధ్యలో మనం బ్రతకాలి, ఇంతమంది మధ్యలో మనము బ్రతకాలి అని అక్కడ పౌలు జ్ఞాపకం. ఇలాగా మనం బ్రతకాలంటే ఏం చేయాలి అంటే మనం రాజుల కొరకును, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులు చేయవలని చెప్తున్నాడు. కానీ హెచ్చరించుతున్నాడు, ఇలాగా చేయండి. ఒక హెచ్చరిక చేస్తున్నాడు తిమోతి గారికి. మనం బ్రతకాలి. ఎందుకంటే ఈ ఊర్లో మరి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, డొక్కు వరకు వచ్చినాయి, ఇంకా ఎక్కువైతే మన దగ్గరికి రాక తప్పదన్నమాట. లేదా ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి ఊర్లో, ఆ వ్యాధి మనకు సోకక తప్పదన్నమాట. లేదా ఒక పొగ వచ్చిందండి, స్టీల్ ఫ్యాక్టరీలు కానీ సోలార్లు కానీ ఒక పొగ వచ్చిందనుకోండి, ఆ పొగ వస్తే అది అక్కడికే పరిమితం కాదు, కొంతలపాడికే కాదు, అది గుట్టపాడి వరకు వస్తుంది, అది మన వరకు కూడా వస్తాడు. కాబట్టి మన దగ్గరికి రాకుండా అవ్వాలంటే అక్కడే స్టాప్ చేయాలి, దాన్ని అక్కడే స్టాప్ చేయాలి. అయ్యో అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా స్టీల్ ఫ్యాక్టరీలో నాయన మీరు అక్కడ వారిని కాపాడండి ప్రభువా అని చెప్పి మనం చెప్పాలి. కాబట్టి అలాగా వాళ్ళు బాగుంటేనే మనము బాగుంటాం అన్నమాట. దేశము క్షేమంగా ఉంటే మనము క్షేమంగా ఉంటాం. రేట్లు పెరిగినాయి అనుకోండి, రేట్లు పెరిగితే మనకు కూడా పెరుగుతుంది అన్నమాట. హైదరాబాద్లో రేట్లు పెరిగినాయి అనుకోండి, కర్నూలులో కూడా రేట్లు పెరుగుతాయి. కర్నూలులో రేట్లు పెరిగినాయి అనుకోండి, ఓరకొల్లో కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి అన్నమాట. కర్నూలులో విష జ్వరాలు వచ్చినాయి అనుకోండి, తప్పకుండా మన గ్రామానికి కూడా విష జ్వరాలు రాక మానవు అన్నమాట. పక్కన ఎక్కడో ఎలుక చచ్చిపోయింది అనుకోండి, అది అక్కడ వాళ్ళకి మాత్రం కాదు, ఆ గాలి ద్వారా మనకు కూడా చెడ్డ వాసన వచ్చేదన్నమాట. కాబట్టి అందుకే మనము క్షేమంగా ఉండాలంటే చుట్టూ పరిసర ప్రాంతము బాగుండాలి, చుట్టూ దేశము బాగుండాలి, గ్రామము మండలం బాగుండాలి, మనుషులందరూ బాగుండాలన్నమాట. కాబట్టి అందుకే అక్కడ మనము వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎందుకు చెప్తారంటే మన కోసం అన్నమాట. మనము క్షేమంగా ఉండాలంటే మనం వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతవరకు వచ్చినటువంటి ప్రమాదం మనకు తప్పకుండా వస్తుంది. కాబట్టి వాళ్ళనే దేవుడు దర్శించాలి. దానియేలు అదే ప్రార్థించినాడు. దానియేలు ప్రాణం మీదకి రాలేదు, ఆయన కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ జ్ఞానులు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను దానియేలు తెలిసిపోయింది అన్నమాట. రాజు ఏం చేసినాడు, దానియేలు అక్కడ రాజు ఒక కలగన్నాడు. రాజు కలగంటే ఆ కళ భావము అడిగినాడు, ఎవరు చెప్పలేకపోయినారు, జ్ఞానులందరూ చెప్పలేకపోయినారు, గాడి వాళ్ళు చెప్పలేకపోయినారు. ఎవరు? ఆ రాజు బబులోను దేశంలో రాజు అన్నమాట. ఆ రాజు కలగని మర్చిపోయినాడు. కళ చెప్పాలా, కళ భావం చెప్పాలా అంటే వాళ్ళు ఎవరు చెప్పలేకపోయినారు. అప్పుడు అందరినీ కూడా చంపమని చెప్పినాడు. జ్ఞానులు, గాడి వాళ్ళను, జ్ఞానులను, తర్వాత ఎవరెవరున్న వాళ్ళందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞ ఇచ్చింది. వాళ్ళు చచ్చిపోతే రేపోతే దానియేలు కూడా మోపొస్తారు అనమాట. ఎందుకంటే దానియేలు కూడా జ్ఞానవంతుడు అనమాట, దానియేలు కూడా ప్రవక్త. కాబట్టి అందుకు దానియేలు ఏం చేశాడు, అది మన వరకు రాకుండా ముందుగా వాళ్ళను బ్రతికించాలన్నమాట. వాళ్ళు బ్రతికితే నాకు ప్రమాదం రాదనమాట. దానియేలు
అక్కడ వాళ్ళ శత్రువులు కాదు, వాళ్ళు మన బంధువులు కాకపోయినా వాళ్ళు క్షేమంగా ఉంటే ఆ యొక్క గాడి వాళ్ళు, ఆ ప్రవక్తలు, ఆ యొక్క ప్రవచనం చెప్పేవాళ్ళు. కాబట్టి వాళ్ళ కోసము దానియేలు ప్రార్థించడం. వాళ్ళు బతుకుతే నేను బతుకుతాను అనుకొని ప్రార్థన చేసి దేవుని దగ్గర, అయ్యా ఇగో రాజు కళ మర్చిపోయినాడు, దాని భావం మర్చిపోయినాడు, కాబట్టి చెప్పే జ్ఞానం నాకు దయచేయండి అని అందరినీ కూడబెట్టుకున్నాడు అన్నమాట. అందరిని కూడబెట్టుకొని చూడండి ఆ వాక్యము దానియేలు గ్రంథములు. ఇతరులు మనం బ్రతకాలంటే అక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంటే, దానియేలు గ్రంథములో ఎస్కేలు తర్వాత దానియేలు ఉంటుంది. దానియేలు గ్రంథంలో 17వ వచనము అధ్యాయము 2వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలును అజర్యాకును తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొంద నిమిత్తమై ఆయనను వేడుకునడని వారిని హెచ్చరించను. ఇక్కడ కూడా దానియేలు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, అక్కడ పౌలు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. పౌలు ఏంటంటే, మనము క్షేమంగా ఉండాలంటే అందరి కొరకు మనం ప్రార్థన చేయండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. మనము క్షేమంగా ఉండాలంటే మనము రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఎప్పుడు కూడా మన కోసం మనము ప్రార్థన చేయకూడదు అనమాట. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని విచారించొద్దండి, అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకండి. ఆయన రాజ్యము స్థాపించబడాలన్నమాట. ఆయన రాజ్యము స్థాపించబడాలి అంటే దేవుని యొక్క చిత్తము పరలోకంలో దేవదూతలు ఎలాగా దేవుని చిత్తం జరుగుతుందో భూమి మీద తన బిడ్డల పట్ల ఆ చిత్తం జరగాలన్నమాట. భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలపైన మన పట్ల దేవుని చిత్తము జరగాలన్నమాట. దేవుని చిత్తము జరగాలని చెప్పి అక్కడ యేసు ప్రభు ప్రార్థన నేర్పించినాడు. ఏమని? పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకములో జరుగుతుందో అలాగే భూమి మీద కూడా జరగాలి. దేవుని చిత్తము భూమి మీద జరగాలి. భూమి మీద దేవుని చిత్తం ఏదంటే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, అందరూ క్షేమంగా ఉండాలి, అందరి కొరకు ప్రార్థన చేయండి అని హెచ్చరించినాడు. అదేవిధంగా దానియేలు కూడా హెచ్చరించినాడు, తక్కిన జ్ఞానులు మనం కూడా బాగుండాలి, కానీ స్నేహితులందరితో కలిసి కూర్చొని ఆ జ్ఞానులు చనిపోకుండా మనము ప్రార్థన చేయాలని చెప్పి దానియేలు కలిసి స్నేహితులతో ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున దేవుని యొక్క కటాక్షం పొంది ఆ కళ యొక్క భావము తెలుసుకొని రాజుకు చెప్తున్నాడు, రాజా ఈ రీతిగా ఇదిగో నేను ఈ రీతిగా మీరు కలగన్నారు, ఈ రీతిగా దాని భావం ఇదని చెప్పినప్పుడు దానియేలు ఆ జ్ఞానులందరినీ బ్రతికిచ్చినాడు అనమాట. తను కూడా తను బతకడం మాత్రమే కాదు, రాజు చేత మెప్పు పొందిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకే అక్కడ హెచ్చరించినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే, మనము క్షేమంగా ఎప్పుడు మన గురించి మీకు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మనకి ఏమేమి అక్కర ఉన్నాయో ఆయనకు తెలుసు, ఏమేమి కావాలో మనకు తెలుసు. అయితే ఆయన చిత్తం ఏంటి? మనం వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి అని దేవుని చిత్తం అన్నమాట. వాళ్ళు క్షేమంగా ఉంటే మనము క్షేమంగా ఉంటాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో 27వ అధ్యాయంలో దేశం బాగుంటే మనం బాగుంటాం అంటాడు. అక్కడ 27వ అధ్యాయము 26 అనుకుంటానమ్మా. దాని ఇర్మియా గ్రంథం 26 7వ వచనం చూడండి. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరంలో పలుకుచుండగా యాజకులు ప్రవక్తలను జనులందరూ వినిరి. దేశము క్షేమం, మీరు చెడగొట్టబడిన దేశము క్షేమంగా ఉండాలంటే దాని కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడ చెప్తున్నాడు ఆయన.
దాని ఇక్కడ ఇర్మియా కూడా అదే చెప్తున్నారు అనమాట. ఇదిగో మీరు చెడగొట్టబడే దేశము మీకు బాగుండాలంటే మీరేం చేయాలి? ఆ దేశ క్షేమమే మీ క్షేమం అని చెప్తున్నారు అనమాట ఇర్మియా గ్రంథం. తర్వాత వచ్చి చూద్దాము. కాబట్టి మనము ఇక్కడ పౌలు గారు చెప్పినట్టుగా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకే ఇతరుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటే అది దేవుని చిత్తమైనది అన్నమాట. దేవుని చిత్తం మనం చేసినప్పుడు మనకేమి కావాలనో దేవుడు మన పట్ల ఆయన జరిగిస్తారన్నమాట. ఇతరుల మీద ఒక భారం మనం కలిగింటే ఆ భారము చూసి దేవుడు మనకు అక్కర్లు తీర్చబడాలంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలని చెప్పి అంటాడు. కాబట్టి రాజు అలాగే ఎస్తేరు రాణి అయింది. మొర్దెకై వాళ్ళ చిన్న ఆయన అన్నాడు. వాళ్ళకేం తక్కువ లేదు, ఎందుకంటే ఏమి కావాలో ఆమె పంపిస్తుంది. ఆమె ఎస్తేరు మొర్దెకైకి వస్త్రాలు కావాలంటే వస్త్రాలు పంపించింది. ఇదిగో ఆయన బూడిద ఉన్నాడు, ఇదిగో ఆ గోనపట్ట కట్టుకున్నాడు, వస్త్రాలు తీసుకొని పోయి ఆయనకు ఇవ్వండి అన్నవి ఆ యొక్క ఎస్తేరు తన పినతండ్రైన ఆ యొక్క మొర్దెకైకి పంపించనమాట. పంపించి ఆయన అంటున్నాడు, మనం బాగుండేది కాదమ్మా, నువ్వు రానివైనావు, నాకేం కావాలో నువ్వు అనుమతి ఇచ్చేస్తావు, కానీ మన వాళ్ళు చచ్చిపోతున్నారే, మన వాళ్ళు 120 స్థానంలో ఉన్న యూదులందరూ చనిపోతున్నారు, కాబట్టి ఇక వాళ్ళ క్షేమమే మన క్షేమం అని చెప్పేసి ఆ యొక్క మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు కూడా ప్రార్థన చేసింది అనమాట. నా వాళ్ళు బాగుండాలి. ఒకే రోజున 127 సంస్థలు ఉన్న యూదులందరూ హతం చేయబడాలని రాజు ఆజ్ఞైనప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేయలేదు. నేను బాగుండాలి, మా ఎస్తేరమ్మ బాగుండాలి, మా మొర్దెకై చిన్నాయన బాగుండాలి వాళ్ళు అనుకోలేదన్నమాట. ఏదైనా ఇల్లు వాళ్ళు అనుకుంటే ఇల్లు కట్టించుకోవచ్చు. వాళ్ళు అది మొర్దెకై అనుకుంటే ఏమని చేయగలడు, ఎందుకంటే తన కుమార్తె రాజభవనంలో ఉంది కాబట్టి. కానీ వాళ్ళ కొరకు వాళ్ళు ఆలోచన చేయలేదన్నమాట. వాళ్ళ కొరకు వాళ్ళు ఆలోచన చేయదు. నా ప్రజలందరూ కూడా నశించిపోతున్నారు, నా యూదులందరూ నశించిపోతున్నారు, కాబట్టి వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను, నేను నశిస్తానని చెప్పేసి తీర్మానం చేసుకున్నది. ఏమైనా నశించిపోయిందా? ఆమె నశించిపోవాలి. పోనీ 3 రోజులు ఉపవాసం ఉన్నందుకు ఏమైనా బలహీన పడిందా? ఏమో సిలిండర్ బాటిల్ ఎక్కిస్తున్నదా? లేదు. లేదా వైద్యులు వచ్చినారా 3 రోజులు ఉపవాసం ఉన్నందుకు? ఎలాంటి బలహీనత రాలేదు. మొర్దెకైకి రాలేదు, తర్వాత ఎస్తేరుకు రాలేదు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రార్థన బట్టి వాళ్ళ దేశంలో ఉన్న యూదులందరూ కూడా వాళ్ళు బ్రతికినారు. అలాగే మరి దానియేలు ప్రార్థించినప్పుడు జ్ఞానులందరూ కూడా బ్రతికినారు. రాజు బ్రతికినాడు, రాజు మార్పు చెందినాడు. ఒక్క దానియేలు ప్రార్థన బట్టి ఒక శాస్త్రం అన్య రాజు ఏమని చెప్పినాడు? ఈ దానియేలు దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుడు పూజారుడు, తన దూతలను పంపించి ఆయన వారిని రక్షించినాడు. ఇలా రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఎవరూ లేరని ఆ దేశం అన్య రాజులు వాళ్ళు ఎవరంటే బబులోనీయులు. వాళ్ళు భయంకరమైన ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి మరి శివసేన బజరంగ దళ వాళ్ళకంటే 1000 రెట్లు వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు బబులోనీకులు అనమాట. వీళ్ళకంటే ఎక్కువ దుర్మార్గులు వాళ్ళు. మనం వీళ్ళనే చూస్తున్నాం అనమాట. కానీ బబులోని దేశంలో బబులోను రాజులు ఎలాంటి వారంటే వీళ్ళకంటే భయంకరమైన పాపాత్మలు అన్నమాట, భయంకరమైన చెడ్డవాళ్ళు. అటువంటి చెడ్డవాళ్ళను కూడా దేవుడు ఏం చేశాడు? మార్చి వీళ్ళ ప్రార్థన బట్టి తర్వాత రాజశాస్త్రం అంతా కూడా మార్చి వేసి వీళ్ళ దేవుడిని ఎవరైతే పూజించారో వాళ్ళ యొక్క ఇల్లంతా కూడా పెంట కుప్పగా మార్చబడాలని చెప్పేసి రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. అంత భయంకరమైనటువంటి వాళ్ళే మారిపోయినారన్నమాట. వాళ్ళు మారిపోయి దేశం అంతా కూడా క్షేమంగా ఉండిపోయింది అనమాట. అలాగే దేశంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు దావీదు బలిపీఠం కట్టి ప్రార్థన చేసినాడు. ఆ దేశంకి ఏమని జరిగింది? సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము చివరి అధ్యాయము అక్కడ దావీదు బలిపీఠం కట్టినప్పుడు ఆ దేశానికి ఎంత క్షేమం వచ్చిందో చూద్దాం. చివరి అధ్యాయం అనుకుంటాను, 2వ సమూయేలు గ్రంథము చివరి వచనంలో యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయారు. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి
దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను దేవుడు ఆలకించినాడు. దేశం కొరకు చేసిన ప్రార్థన, అంతకుముందు దావీదు బిడ్డ కొరకు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాలి. అంతకుముందు అబ్షాలోము మారాలా, అదోనియా మారాలా, హామాను మారాలా, అమ్నోను మారాలా అని చెప్పి ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు వినలేదన్నమాట. అయితే దేశం కొరకు ఆయన బలిపీఠం కట్టి దేశం కొరకు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలందరికీలో ఆ తెగులు ఆగిపోయింది. అలాగే మన జీవితాల్లో మన దేశం కొరకు ఉన్నటువంటి రాజకీయ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. దేవుడు అదే హెచ్చరిస్తున్నాడు అన్నమాట. మీరు ప్రార్థన చేయండి. యూనియన్లు పెట్టుకున్నంత మాత్రాన ఏం ఉపయోగం లేదన్నమాట. దేవుణ్ణి ప్రార్థన చేస్తే బబులోను దుర్మార్గులైన బబులోను రాజులే మారిపోయినారు. అలాగే మనము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మీరు క్షేమముగా బ్రతుకు నిమిత్తము మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి మనం క్షేమంగా ఉండాలంటే ఇతరుల కొరకు, మన దేశంలో కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి మారిపోతే ఆటోమేటిక్గా మనకు మరి ఫండ్స్ వచ్చేస్తారన్నమాట. రాజకీయ నాయకులు మారిపోతే వాళ్ళకు మంచి ఆలోచన దేవుడిస్తే పేదలకు వాళ్ళు సహాయం చేస్తారన్నమాట. దుర్మార్గులు మారిపోతే, రౌడీలు మారిపోతే గొడవ లేకుండా ఉంటారన్నమాట. ఎక్కడో గొడవ జరుగుతుంది, మన ఇంటి వరకు కూడా వచ్చే ప్రమాదం ఉంది అనమాట. ఎక్కడో ఏమో జరుగుతుంది, మన ఇంటికి కూడా ఎక్కడో దొంగలు పడ్డారనుకోండి, పోలీసులందరికీ వచ్చి గల్లీ నిద్ర లేకుండా మనుషులందరూ కూడా. అలాగే క్షేమంగా ఉందనుకోండి, మనము క్షేమంగా ఉంటాము, ప్రభుత్వాధికారులు క్షేమంగా ఉంటారు. తర్వాత వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళందరినీ మార్చి మన దేశానికి క్షేమం ఇస్తూ పాటు మనల్ని కూడా దేవుడు సుఖంగా దేవుడు మనం బ్రతికిస్తాడు. అటువంటి ఈ రోజు నుంచి అలాంటి ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మీకు ఏమి కావాలనో మీ పరలోకపు తండ్రి తెలియను గనుక మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెతకండి, ఆయన చిత్తము మనం జరిగిస్తే దేవుడు మన అవసరాలు, మన అక్కర్లు తీర్చి ఆయన మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మాట దీవించి ఆశీర్వదించును గాక.